Hi, hello everyone, welcome to my RS Learning యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మన డెస్క్టాప్లో వాల్ పేపర్స్ అనేది ఎలా చేంజ్ చేయాలి అనేది ఈరోజు టాపిక్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడం కోసం మీ కోఆపరేషన్ కావాలి మాకు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. రైట్ క్లిక్ ఇచ్చేసి మీరు పర్సనలైజ్లోకి వెళ్ళండి. ఈ పర్సనలైజ్లో చూసారు కదా, ఇక్కడ అన్సేవ్ థీమ్, విండోస్, లైన్స్ అండ్ కలర్స్, ఫ్లవర్స్. ఇక్కడ విండోస్, లైన్స్ అండ్ కలర్స్, ఫ్లవర్స్. ఇప్పుడు నేను లైన్స్ అండ్ కలర్స్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసాక బ్యాక్ వచ్చింది. బ్యాక్ వచ్చాక నేను ఇది నాకు నచ్చలేదు అనుకో, దీన్ని మార్చాలనుకున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి నెక్స్ట్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ దీని మీద క్లిక్ చేయగానే వెంటనే మీకు డెస్క్టాప్ వాల్పేపర్ అనేది చేంజ్ అయిపోయింది. అలా మీరు అందులో ఎన్ని వాల్పేపర్స్ ఉంటే ఆ సెట్లో అవన్నీ కూడా ఇలాగా నెక్స్ట్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ద్వారా తీసుకోవచ్చు. తర్వాత సెలెక్ట్ చేసుకోవాల్సింది ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ కూడా చూడండి ఇలా మార్చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు డెస్క్టాప్ మీద బ్యాక్గ్రౌండ్ అనేది వాల్పేపర్స్లో సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి హై కాంట్రాస్ట్ థీమ్స్. ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, చెప్పడం కన్నా డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్గా అయిపోయి పైన ఇలాగా ఈ లేఅవుట్ అనేది బ్లూ కలర్లో కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూసారు కదా లేఅవుట్ ఎలా చేంజ్ అయిపోయిందో. చూడండి, నేను ఏదన్నా ఫాల్ట్ ఓపెన్ చేసినా ఈ రకంగా చేంజ్ అయిపోవడం జరుగుతుంది. ఇలా చేంజ్ అయిపోవడం జరుగుతుంది. మళ్ళీ మార్చేసుకోవాలనుకుంటే మీరు ఇలాగే మళ్ళీ మీరు మార్చాలనుకుంటే పర్సనలైజ్లోకి వచ్చేసి ఇక్కడ విండోస్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఈ రకంగా డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా డెస్క్టాప్ మీద బ్యాక్గ్రౌండ్ అనేది మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బోల్డ్ అన్ని వీడియోస్ పెడుతుంటాను. థ్యాంక్ యూ.